తెలంగాణ సర్కార్ ఉగాది కానుకగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దేశంలోనే తొలి రాష్ట్రంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయబోతోంది. రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మొదలు పెడుతున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. తన నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి బహిరంగ సభలో పాల్గొననుండటంతో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గురు, శుక్ర, శనివారం వరుసగా 3 రోజులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అటు పార్టీ ముఖ్య నేతలతో భేటీలతో బిజీగా గడిపారు ఉత్తమ్. ఇటువంటి పథకం దేశంలోనే మొదటిసారి తెలంగాణలో అమలు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేశ చరిత్రలో ఇంతకంటే మంచి పథకం మరొకటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన పేదవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 84% మంది లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 1500 మంది పోలీస్ సిబ్బంది రక్షణ బందోబస్తులో పాల్గొంటున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి వాహనాలకు ఆయా మార్గాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆయా మండలాలకు కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని ఎస్పీ కోరుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హుజూర్ నగర్ చేరుకుంటారు. తొలుత హుజూర్ నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2160 మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి 6 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభ వేదికపైనే సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.